పిల్లలు బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని కోరుకుంటారు. ఆ దిశగానే కొందరు సాధిస్తారు. కొందరు ఓడిపోతారు కూడా. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది. చదువుకు బదులు ఫోన్లే పుస్తకాలుగా మారిపోయాయి. అవే నేటి యువతను శాసిస్తున్నాయి. కుత్బుల్లాపూర్లోని సూరారం పరిధిలో నివాసం ఉంటున్న రవీందర్ అనే 24 ఏళ్ల యువకుడు గత కొన్ని రోజులుగా ఆన్లైన్ గేమ్స్కు అలవాటు పడ్డాడు. అది కాస్త వ్యసనంగా మారింది. ఈజీగా డబ్బులొస్తాయని నమ్మి అప్పులు తెచ్చి మరీ భారీగా ఇన్వెస్ట్ చేశాడు. నిండా మునిగిపోయాడు. ఒత్తిడిని తట్టుకోలేక తనదొక వీడియో కూడా రికార్డ్ చేసి ఇంట్లోనే తన జీవితాన్ని ముగించుకున్నాడు రవీందర్. తన ఈ పరిస్థితికి ఎవ్వరూ బాధ్యులు కాదని, ఆన్లైన్ గేమ్స్‌లో భారీగా పెట్టుబడి పెట్టి మోసపోయానని పేర్కొన్నాడు. పిట్టల్లా రాలిపోతున్న తమ పిల్లల్ని చూసి తట్టుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు. యువత మేలుకో, ఈ మాయ నుండి తేరుకో.